ఈ రోజే మనకు అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదండి. చాలా చాలా పవర్‌ఫుల్ అమావాస్య అనమాట. కాబట్టి మీరు మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి. మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది. అలానే కాకుండా మనకేంటంటే గనక ఈరోజు అతిపెద్ద అమావాస్య. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక వారం అలానే కాకుండా అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. దరిద్రం పోతుంది, ధనం దూసుకొస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట. కాబట్టి ఏంటంటే గనకనండి గుమ్మానికి ఇది కట్టుకోండి, మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారు. మన ఇల్లు ఏంటంటే కనుక మనకు అనుకూలించక మనకేంటంటే మంచి ఫలితాలు రాక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఏం చెయ్యాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియక మనం ఒక్కొక్కసారి ఏంటంటే కనుకనండి చాలా మనలోనే మనం దుఃఖిస్తూ ఉంటాం కదా. మన ఇల్లు మనకు అనుకూలించాలని, ఇంటి వాతావరణం బాగుండాలని, బాగా కలిసి రావాలని మనం ఏంటంటే ఎన్నో పనులు పరిహారాలు చేసుకుంటాం. అయినప్పటికీ కూడా అవి పెద్దగా మనకు ఫలించవు. కానీ రేపు వచ్చే అమావాస్య ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనదండి. ఈ అమావాస్య రోజున మీరు ఈ పనులను చేయటం వల్ల, ఈ పరిహారాన్ని చేసుకోవటం వల్ల మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇంట్లో అండి ఎవరైనా మన ఇంటిపై ఏదైనా ప్రయోగం చేయించారనుకోండి, మన పిల్లలకు మనకు పడదు. మన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తలు కూడా తీవ్ర ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. విడిపోవటము, గొడవలు పడటం, నువ్వెంత నేనెంత అని కొట్టుకోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనమంటే గిట్టని వారు మనని అంటే ద్వేషించడంతో పాటు మనం పాడైపోవాలని కోరుకుంటూ ఉంటారు. అలా జరగకుండా మీరేంటంటే కనుక ముందే జాగ్రత్త పడి ఇలా ఈ అమావాస్య రోజున మీరేంటంటే కనుక గుమ్మానికి ఇది కడితే చాలండి. ఇక మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు. మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. పెద్దగా మీరేంటంటే కనుక ఇక్కడ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే మన చేతులతో మనం చేస్తున్నాం, పెద్దగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టుకోకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఫలితం అనేది వస్తుంది. ఫలితాన్ని మనమే చూడగలుగుతాం అనమాట. అందుకే మీరేంటంటే కనుక ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి. అసలు గుమ్మానికి ఏం కట్టాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక అమావాస్య ఆదివారంతో రావటం చాలా విశేషం అనమాట. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం. మీరు కూడా ఈ రోజున ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఎదుగుదల బాగుంటుంది, మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది, మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది. అలానే కాకుండా ఇంట్లో ఉండే నరదిష్టి, చెడు దిష్టి అంటే ఇలా దోషాలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయన్నమాట. అమావాస్య రోజున ఉదయాన్నే లేచే శుచిగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. అలా చేసేసుకున్న తర్వాత మీ ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. పసుపు నీళ్ళు ఎందుకు చల్లాలంటే కనుక ఇంట్లోకి చెడు అనేది రాదు పసుపు నీళ్లు చల్లితే. ఒకవేళ మీరు పసుపు నీళ్లు చల్లకపోతే మనం బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా మన ద్వారా కూడా ఏంటంటే ఇంట్లోకి చెడు అనేది చేరుతుంది. మంచివారు చెడువారు మన ఇంటికి వస్తారండి. ఇల్లు అన్నంత తర్వాత అంటే ఇల్లు అన్న తర్వాత ఇరుగువారు పొరుగువారు మన ఇంట్లోకి వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు. ఎవరి చూపు ఎలా ఉంటుందో అంటే కొంతమంది చూడగానే దిష్టి తాకుతుంది, కొంతమంది ఏంటంటే కనుక పైకి మాట్లాడతారు కానీ లోపల కుళ్ళుకుంటూ ఉంటారు. అది మనము గమనించుకోలేం కదా. అలా కూడా ఏంటంటే కనుక కొంచెం నెగిటివిటీ అనేది అక్కడ ఏర్పడుతుంది అనమాట. ఇలా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా దిష్టి అనేది మన ఇంట్లోకి చేరుతుందనమాట. అది కారాత్మక శక్తిగా మారుతుంది, అది నెగిటివ్గా మారి మనని ఇబ్బంది పెడుతుందన్నమాట. మరి అలా జరగకుండా ఉండాలంటే కనుక ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. అమావాస్య రోజున ఏంటంటే కనుక మీరు ఇంటిని క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసే నీటిలో ఉప్పు వేపాకుని వేసుకొని చేస్తే చాలా మంచిదండి. ఆ రోజుతో మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి, మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మంచి ఫలితాలను చూసి దైవానుగ్రహాన్ని కలిగించుకోగలుగుతారు. 7 ఏళ్ల దరిద్రం పోతుంది, కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుంది ఈ విధంగా స్నానం చేస్తే. అమావాస్య రోజు ఇంటిల్లి పాది కూడా ఏంటంటే కనుక స్నానాలు చేయాలి. స్నానం చెయ్యకపోతే ఏంటంటే కనుక దరిద్రం పడుతుంది. నల్లటి వస్త్రాలను ధరించకండి. నల్లటి వస్త్రాలు అంటే గనక శని కదండి, నలుపు అంటే. కాబట్టి శనికి సంబంధించిన పనులు చేస్తే ఇంకా అమావాస్య రోజు శని మన జీవితంలో బలపడుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక నల్లటి వస్త్రాలు, బ్లూ కలర్లో ఉండేవి, పసుపు కలర్లో ఉండే బట్టలు ధరించకూడదు. ఇవి ధరిస్తే మన పెద్దవారు కూడా మనని ఏంటంటే కనుక అరుస్తూ ఉంటారు మన మీద. కాబట్టి వీటిని అవాయిడ్ చేసుకోండి. ఇక ఇలా చేసిన తర్వాత మీరు స్నానం చేసుకున్న తర్వాత మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టండి. ఖచ్చితంగా అమావాస్య రోజు దీపం పెడితే లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇది చాలా మందికి తెలియని విషయం అండి. ఎందుకంటే చాలామంది కూడా ఏంటంటే కనుక అమావాస్య రోజు అంటే ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే బాగా డబ్బు ఉండేవాళ్ళు, కోటీశ్వరులు కావచ్చు, లేదంటే కనుక మార్వాడీస్ కావచ్చు, కొంతమంది సామాన్యులు కూడా అంటే మనలో చాలామంది చేస్తారు. కాకపోతే కొన్ని బయటికి చెప్పుకోరు, కొన్ని చెప్పుకుంటారు. అమావాస్య రోజు ఏంటంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవికి దీపం పెడతారండి. ఎందుకంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడేదన్నమాట అమావాస్య.
తల్లి ఇష్టపడుతుంది, ఆ తల్లికి ఎంతో ఇష్టం అనమాట. అలా చేసుకుంటే ఏమవుతుందంటే కనుక దీపం పెట్టుకొని ఇంటిని శుద్ధి చేసుకొని స్నానాలు చేసుకొని చక్కగా నిండుగా ఉంటే మనకేంటంటే అద్భుతం జరుగుతుందన్నమాట. అలాంటి ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది, ఆ ఇంట్లోకి చేరుతుంది, కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన సంపాదనను పెంచుతుందన్నమాట. అందుకే మరి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు సంపాదన పెరగటానికి అవకాశం ఉంటుంది. అద్భుతాలను మీరే చూసి ఆశ్చర్యానికి గురవుతారనమాట. ఇలా లక్ష్మీదేవికి మీరేం చేయకండి, మీ దగ్గర ఉండే పుష్పాలు సమర్పించి దీపం పెట్టేయండి, సరిపోతుంది. మీ శక్తి కొలది నువ్వుల నూనెతో కానీ ఆవునేతితో కానీ ఎలాగైనా సరే దీపం పెట్టండి, ఏం చేయకండి. ఇక ఆ తర్వాత అమావాస్య కాబట్టి ఈ రోజున మీరేంటంటే కనుక బెల్లం, పంచదార లేదంటే యాలకులు ఏవైనా సరే 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి, దురదృష్టం తొలగిపోయి అదృష్టం పడుతుంది. అదృష్టవంతులుగా మీరు మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక మీరేంటంటేనండి గుమ్మానికి ఇది కట్టండి. మనం ముందే చెప్పాం కదా, గుమ్మానికి ఇది కడితే చాలా మంచిదనమాట, చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అమావాస్య అంటే కొంతమందికి పడదు. కొంతమంది ఏమనుకుంటారంటే కనుక అమావాస్య వచ్చిందంటే మా ఇంట్లో ఖచ్చితంగా గొడవలు జరుగుతాయండి, మా ఇల్లు మాకు అనుకూలించదండి, ఇంటి వాతావరణం అయితే అస్సలు కూడా బాగుండదండి, ఏం చెయ్యాలో మాకు అసలు అర్థం కాదండి, మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. మనం ఏంటంటే మన ఇల్లు మనకు అనుకూలించినప్పుడు మనం ఏం చేస్తామండి, మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి మనం ఏంటంటే పరిహారాలు చేయించుకుంటాం. అయినప్పుడు కూడా అవి పెద్దగా ఏంటంటే ఫలించవు, పనిచేయవు, చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. అలా కలగకుండా మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి, మీ ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోవడానికి, మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం లాగా అంటే అయ్యేలాగా మార్చుకోవడానికి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి, అందులో ఒక కొబ్బరికాయ పెట్టండి. ఆ తర్వాత మీరేంటంటే కనుక అందులో అండి ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు పోసేసి ఒక నిమ్మకాయని పెట్టండి. పెట్టిన తర్వాత దాంట్లో అరస్పూనంత కుంకుమ, అరస్పూనంత పసుపు, ఇంతకు మించి మీరు ఏం చేయకండి. కొబ్బరికాయ 20 రూపాయలు పెడితే వస్తుంది, రాళ్ళ ఉప్పు మన ఇంట్లో ఉంటుంది. రాళ్ళ ఉప్పుని ఏంటంటే కనుక కళ్ళు ఉప్పు అంటాం, రాక్ సాల్ట్ అంటాం. ఇదేంటంటే కనుక పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి రాళ్ళ ఉప్పు అనేది ఉపయోగపడుతుంది అనమాట. రాళ్ళ ఉప్పు, నిమ్మకాయ, కుంకుమ, పసుపు, ఇంతే. ఇంకా నిమ్మకాయ ఎందుకంటే కనుక నిమ్మకాయ దుష్టశక్తులను దూరం చేస్తుంది, ఇంటిపై జరిగిన చెడు ప్రయోగాలను తీసేస్తుంది. కొబ్బరికాయ ఏంటంటే కనుక దిష్టి దోషాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా ప్రతి దానికి కూడా అండి దేనికి ఒక దానికి సంబంధం అనేది ఉంటుంది. ఏదో ఒక చెడుని తీసేయడానికి, ఏదో ఒకటి అంటే మన నుంచి దూరం చేయడానికి ఉపయోగపడే వస్తువులు అనమాట. ఇంతే, ఒక కొబ్బరికాయ అంటే రాళ్ళ ఉప్పు, కుంకుమ, పసుపు, అలానే ఇలా నిమ్మకాయ, ఈ 5 వస్తువులు ఇవన్నీ కూడా ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి మూట కట్టి వాటిని ఏంటంటే కనుక మనము గుమ్మం దగ్గర వేలాడదీయాలి. ఇలా వేలాడదీస్తే ఏమవుతుందంటే కనుక నరదిష్టి, చెడు దిష్టి, చెడు కళ్ళు, చెడు అంటే ఏడుపులు ఇలాంటివి ఉంటాయి, జనఘోష, నరఘోష అనేటివి, అవి కూడా తొలగిపోవటానికి చక్కగా అవకాశం అనేది ఉంటుంది. మీ ఇంటిపై ఏదైనా ప్రయోగం జరిగినా, మీ ఇంటి పరంగా మీకు బాగాలేదనిపిస్తే ఏంటంటే కనుక కొబ్బరికాయ మీరు కట్టిన 48 గంటల్లో కుళ్ళిపోతుంది. అది ఎంత మంచి కొబ్బరికాయ అయినా సరేనండి, కుళ్ళిపోవటం ఖచ్చితంగా ఖాయం అనమాట. ఒకవేళ అలా కుళ్ళిపోయిందనుకోండి, వెంటనే దాన్ని తీసేసి మొత్తం ఏదైనా ఒక చెట్టు నీడలో అంటే చెట్ల దగ్గర కానీ లేదంటే దూరంగా, మీ ఇంటి నుంచి దూరంగా మళ్ళీ మీరు చూసేలాగా మీరు అలా పడేసుకోకండి. పారే నీళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా సరే దూరంగా ఏంటంటే కనుక తీసుకెళ్ళి పడేసుకొని వచ్చుకోండి. అలా చేస్తే చాలా మంచిదన్నమాట. ఇంకా ఆ రోజుతో మీ దరిద్రం పోయినట్టు, మీ ఇబ్బందులన్నీ కూడా పోయినట్టు, మీకు మంచి జరిగినట్టు అని అర్థం అనమాట. ఈ విధంగా మీరు బండ గుర్తు పెట్టుకొని కనుక చేసుకున్నట్టయితే మీరు ఎంత అదృష్టవంతులాగా మారుతారంటే మీరే ఆశ్చర్యానికి గురవుతారండి. అంత చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఇదే పరిహారం మనం ఎక్కడికైనా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే, మునుల దగ్గరికి, ఋషుల దగ్గరికి, సాధువుల దగ్గరికి వెళ్తే 2-3 వేలు ఈజీగా తీసేసుకుని పరిహారం చేసుకుని మనకు ఇస్తారు. మనం తెచ్చి పెట్టుకుంటామా, పెట్టుకున్న తర్వాత ఒక నెల బాగుందనుకోండి, మళ్ళీ నెల ఏంటంటే కనుక మన ఇంట్లో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోతుంది. గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అసలు మనకు అర్థం కాదనమాట. అయ్యో ఇన్ని వేలు డబ్బులు పెట్టాము, నెల రోజులు కూడా పనిచేయలేదు ఈ పరిహారం అని మనం బాధపడతాం. అన్ని వేలు ఎందుకండి, మహా అంటే ఒక 50 రూపాయలు పెడితే మనకు మనసుడు తిరుగుతుంది. మన చేతులతోనే మన జీవితం మార్చుకొని మన ఇంటికి మనమే ఒక కళను తెచ్చుకున్న వారం అవుతాం అన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి. కానీ రేపు వచ్చే అమావాస్యను మాత్రం అస్సలు వదులుకోకండి. వదులుకోకుండా మీరు ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటే మీకే మంచిది, మంచి ఫలితాలను అయితే మీరు చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇంటి గుమ్మానికి ఇంతేనండి, ఇంతకు మించి కట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే బయట నుంచి కట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడిపోతారు, నలుగురు చూస్తారేమో, ఏమైనా అనుకుంటారు కదా. అలా కాకుండా మీరు ఏంటంటే మీ ఇంట్లో నుంచి కూడా కట్టుకోండి. కానీ మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు అది మన నడినెత్తిన ఉండేలాగా చూసుకోండి. అలా మీరు మేకును కొట్టి కట్టుకోండి. స్నానం చేసే చెయ్యండి, పరిహారం స్నానం చేయకుండా చెయ్యకండి. ఒకవేళ ఉంచుకోవాలనిపిస్తే 3 నెలలు పెట్టుకోండి. లేదండి మాకు పెట్టుకోవడం ఇబ్బంది ఉందంటే కనుక 41 రోజుల తర్వాత తీసి పడేసిన మన ఇంట్లో ఉండే చెడు, మన ఇంటిపైన ఉన్న అంటే నెలదిష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. ఆ మూటతో సహా అవన్నీ కూడా వెళ్ళిపోయి మనకి ఎంత మంచి ఫలితాలు వస్తాయంటే కనుక మనం షాక్ అయిపోతామండి. ఇంత మంచి ఫలితం వచ్చిందా, ఇంత బాగా ఉపయోగపడిందా అనుకుంటామన్నమాట. కాబట్టి చేసేసుకోండి. ఇది వ్యాపార పరంగా కూడా చేయొచ్చు. అంటే మేము బిజినెస్ చేస్తున్నాం, మాకు షాపులు ఉన్నాయి, మాకు
కోన్గా ఇలా ఉన్నాయి అనుకుంటారు కదండి. చిన్న చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, ఏవైనా కావచ్చు, అలా కూడా మీరు చేయొచ్చు అనమాట. అలా కూడా మీకు ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఈ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చేసేసుకుని ఫలితం పొందండి. ఇక అలానే కాకుండా అమావాస్య కాబట్టి దూర ప్రయాణాలు చేయటం ఇలాంటివి నిషేధం అండి. ప్రయాణాలు చేయకూడదనమాట. ప్రయాణాలు చేస్తే ఏంటంటే తీరని కష్టాలు మనకు మిగులుతాయి. దూర ప్రయాణాలలో అనుకోకుండా కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. కాబట్టి ప్రయాణాలు చేయటం ఏంటంటే మంచిది కాదు. ఒకవేళ తప్పదు ప్రయాణాలు చేయాలంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి. అమావాస్య రోజున ఏంటంటే కనుక శత్రువుల ఇంటికి వెళ్ళటం, ఇంటి ఆభరణానికి అంటే అక్కడ దగ్గరలోకి వెళ్ళటం ఇలాంటివి చేయకండి. మనము అందరూ మన వాళ్ళు అనుకుంటాం, కానీ అందరినీ గుడ్డిగా నమ్మి మనం మోసపోతాం. కొంతమంది ఏంటంటే కనుక మన ముందు ఒకలాగా మాట్లాడతారు, మన వెనుక ఒకలాగా మాట్లాడతాం. చేసేమన్నా చేస్తూ ఉంటారు. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. రోడ్లు దాటేటప్పుడు, రోడ్ల మీద నడిచేటప్పుడు ఎవరైనా ఎదురొస్తే అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అమావాస్య కాబట్టి చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకుంటాం. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చెడు చేసేసుకొని పడేసుకుంటూ ఉంటారు. కొబ్బరికాయ కావచ్చు, ఇలా పసుపన్నం కావచ్చు, ఇలా పడేస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా మీరు గమనించుకుంటూ రోడ్ల మీద నడిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే మనకి ఇబ్బంది అనేది కలుగుతుందన్నమాట. ఇలా చిన్న చిన్న నియమాలండి. ఇవన్నీ కూడా మనకు తెలుసుంటాయి, కానీ మనం చెయ్యమండి. మనం ఏంటంటే ఏ ముందులే చేసుకుందాంలే, ఇవన్నీ జరగకపోయినాయి అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా పురాణాలలో, శాస్త్రాల్లో ఉన్నాయండి. వీటి వల్ల మనకు లాభాలే ఉన్నాయి, నష్టాలు లేవు. వీటి వల్ల మనం లాభం పొందుతామన్నమాట. కాబట్టి మరి మీరు కూడా లాభం పొందాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక పిల్లలకు, మీకు అందరూ కూడా అమావాస్య రోజు ముఖ్యంగా నార్మల్గా ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేకుండా దిష్టి తీయండి. దిష్టి ఎలా తీయాలంటే కనుక కొబ్బరికాయతో తీయొచ్చు, ఉప్పు ఆవాలను కలిపి కూడా తీయొచ్చు. అంటే ఉప్పు ఆవాలు సరి సమానం తీసుకొని మీరు ఏంటంటే కనుక తల చుట్టూ 11 సార్లు తిప్పి అవి బజార్లో పోయొచ్చు. బజార్లో అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మన ఇంటి ముందు పోసుకోకూడదు. ఇప్పుడు బజార్ అని ఉంటుంది, మనం ఏంటంటే బజార్లో అంటాం మన పల్లెల్లో. కానీ బజార్లో అంటే కనుక బజార్లో కాకుండా కొంచెం దూరంగా పోసుకోండి. మురికి కాలువలు ఉంటాయి. ఆ కాలువలు ఏంటంటే కనుక మన ఇంటి ముందు నుంచి కూడా ఉంటూ ఉంటాయి, మన ఇంటికి కొంచెం దూరంగా ఉంటాయి. దూరంగా ఉన్న దగ్గర పడేయాలి, కానీ మన ఇంటి దగ్గర ఉండే వాటిలో పడేయకూడదు. ఎందుకంటే తిరిగి అది మన ఇంట్లోకే వస్తుంది. వితిన్ సెకండ్స్లో మన ఇంట్లోకి మనం ఇలా పడేసి మళ్ళీ వెనక్కి తిరిగి మన ఇంట్లోకి వచ్చేలోపు మళ్ళీ మన వెంటనే అది మన ఇంట్లోకి వస్తుంది అనమాట. అందుకే మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా పడేసుకోండి. దిష్టిని తీసుకున్న, పరిహారాలు చేసుకున్న, పడేసేటివి ఏవైనా సరే మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా పడేసుకోవటం, మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా విసిరేసుకోవటం ఇలాంటివి చేస్తే చాలా మంచిదన్నమాట. అందుకే మగపిల్లలకు, ఆడపిల్లలకు దిష్టి తీయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇలా గుమ్మానికి ఇది కట్టుకోండి. దూర ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా నిమ్మకాయను పెట్టుకోండి. తగు జాగ్రత్తలు తీసుకుంటే అమావాస్య అనుకూలించి మీకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా ఇస్తుందన్నమాట. ఇలా ఈ రోజు మీరు ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని మనం ముందే చెప్పాం కదా. కాబట్టి మీరేంటంటే కనుకనండి ఇంట్లో అంటే ఇప్పుడు మన పెద్దవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చండి, ఏంటంటే దిష్టి తీసేసుకోండి. దిష్టిని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా తీస్తూ ఉంటారు. కొంతమంది గల్లుప్పుతో తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే కనుక కొబ్బరికాయతో తీసుకుంటారు, కొంతమంది నార్మల్గా అంటే ఇలా ఏంటంటే కనుక తెల్లని కాగితం తీసుకుని దాన్ని 7 సార్లు చింపి తల చుట్టూ తిప్పి దాన్ని వెలిగించి ఏంటంటే కనుక పడేస్తూ ఉంటారు. ఇలా కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు దిష్టి తీస్తారు. కొంచెం అన్నం ముద్దలతో తీసుకుంటారు, కోడిగుడ్డుతో కూడా తీసుకుంటారు. ఎలా తీసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే అమావాస్య దిష్టిని తొలగించుకోవడానికి, దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి, కష్టాల నుంచి, నష్టాల నుంచి బయటపడటానికి చక్కగా ఏంటంటే కనుక పనిచేస్తుంది అనమాట. అందుకే ఈ రోజున మీరు ఈ విధంగా మీరు ఉపయోగించుకున్నా, లేదంటే కనుక ఈ రోజు మీరు చక్కగా వాడుకున్నా మీకైతే మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ యొక్క పని మీరు రాత్రి 12 లోపు చేసుకోండి. ఇప్పుడే చేయాలి, అప్పుడే చేయాలని కాదు. రాత్రి 12 లోపు మన పిల్లలకు కావచ్చు, మనం కావచ్చు, ఎవరైనా సరే దిష్టి తీసుకున్నా ఆ దిష్టి పోతుంది, దరిద్రం పోతుంది. మీకేంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది. మీ లైఫ్లో అంటే ఎదుగుదల అనేది బాగుంటుంది. అప్ డౌన్ అది ఉండకుండా మీరేంటంటే చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పొచ్చండి.